అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ సాధారణ రాత్రి గురించి కాదు, ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉన్న ఒక రాత్రి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ విశ్లేషణలో మనం మహాశివరాత్రిని లోతుగా పరిశీలిద్దాం. అసలిది ఏమిటి, ఎందుకు జరుపుకుంటారు, మరి ఎలా ఆచరిస్తారు అనే ముఖ్యమైన ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మన ఈ ప్రయాణమంతా ఈ 3 కీలకమైన ప్రశ్నల చుట్టూనే సాగుతోంది. ఏమిటి, ఎందుకు మరియు ఎలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మనం ముందుకు వెళదాం. సరే, మరి మనం మొదటి విభాగంతో మొదలు పెడదామా? ఈ గొప్ప రాత్రి యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని వెనుకున్న అసలు అర్థమేంటో ముందుగా పరిచయం చేసుకుందాం. అయితే అసలు మహాశివరాత్రి అనే పదానికి అర్థమేంటి? మాటలో చెప్పాలంటే శివుని గొప్ప రాత్రి అని అనువదించవచ్చు. కాని ఇది కేవలం ఒక పేరు కాదు. ఇది శివుడికి అంకితం చేసిన ఒక వార్షిక హిందూ పండుగ. ఆధ్యాత్మికంగా మేల్కొలుపు పొందేందుకు, భక్తిని చాటుకునేందుకు ఒక ప్రతీక అయిన పవిత్రమైన రాత్రి అన్నమాట. ఇప్పుడు ఈ రాత్రికి ఇంత ప్రాముఖ్యత ఎందుకొచ్చిందంటే దాని వెనక కొన్ని అద్భుతమైన పౌరాణిక కథలున్నాయి. ఒకటి, శివపార్వతుల దివ్య కళ్యాణం జరిగింది ఇదే రాత్రి. ఇంకో విషయమేంటంటే శివుడు సృష్టి, స్థితి, లయకారకమైన తన ఆనంద తాండవం చేసింది కూడా ఇదే రోజు. అన్నింటికన్నా ముఖ్యంగా సముద్రమథనంలో వచ్చిన హాలాహలాన్ని తాగి విశ్వాన్ని రక్షించిన ఆ గొప్ప రాత్రిగా కూడా దీనిని జరుపుకుంటారు. సో ఈ కథలన్నీ మనకు ఏం చెబుతున్నాయి? సింపుల్గా చెప్పాలంటే మహాశివరాత్రి అనేది చీకటి మీద, మనలో ఉన్న అజ్ఞానం మీద చైతన్యం, వెలుగు గెలిచినదానికి ప్రతీక. ఇది మన జీవితంలో ఎదుర్కొనే అంతర్గత పోరాటాలకు ఒక శక్తివంతమైన రూపకం లాంటిది. ఓకే, శివరాత్రి అంటే ఏంటో తెలిసిందే, కానీ అసలు దీన్ని ఎందుకు జరుపుకోవాలి? ఈ భక్తి వెనక ఉన్న ప్రధాన ఉద్దేశ్యమేంటి? ఈ పండుగను ఆచరించడానికి రకరకాల కారణాలున్నాయండోయ్. కొంతమందేమో తమకు, తమ కుటుంబానికి అంత మంచే జరగాలి, సంపద కలగాలి అని ఆశీర్వాదాలు కోరుకుంటారు. మరికొందరు తమలో ఉన్న నెగటివిటీని, చీకటిని పోగొట్టుకోవడానికి దీన్ని ఒక మంచి అవకాశంగా భావిస్తారు. అంతేకాదు, ఆత్మనిగ్రహం, నిజాయితీ లాంటి మంచి లక్షణాల గురించి ఆలోచించడానికి ఇది సరైన సమయం. కాని చాలామందికి అంతిమ లక్ష్యం మాత్రం ఒకటే: మోక్షం. అంటే ఈ జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందటం. ఈ ఒక్క వాక్యం ఈ పండుగ సారాన్ని అద్భుతంగా పట్టి చూపిస్తుంది. అంటే శివరాత్రి రోజు మనం చేసే పూజలు, ఆచారాలు కేవలం పైపైన చేసే పనులు కాదన్నమాట. నిజానికి అవి మనల్ని మనం పరిశీలించుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి దొరికిన ఒక గొప్ప అవకాశం. ఇది బయట జరిగే మార్పు కాదు, మన లోపల జరగాల్సిన పరివర్తన. రైట్, ఏమిటి, ఎందుకు అనేవి చూసేశాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఎలా అంటే ఈ పండుగను ఎలా జరుపుకోవాలి, ఆ పద్ధతులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ప్రధానంగా 4 ముఖ్యమైన ఆచారాలుంటాయి. మొదటిది ఉపవాసం, అంటే రోజంతా ఉపవాసం ఉండటం. దీనివల్ల శరీరం శుద్ధి అవడమే కాకుండా మనసు కూడా ఒకచోట నిలుస్తుంది. ఇక రెండోది జాగరణం, అంటే రాత్రంతా నిద్రపోకుండా మెలకువగా ఉండటం. నిద్రను, బద్ధకాన్ని జయించడమే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. మూడోది శివాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేయడం, అభిషేకాలు చూడటం. ఇక ఆఖరిది 4వది ధ్యానం, అంటే మన దృష్టిని బయటి ప్రపంచం నుంచి లోపలికి తిప్పి ఆ దైవ చైతన్యం మీద మనసు లగ్నం చేయడం. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ ఆచారాల్లో ప్రతిదానికి ఒక కారణముంది. అవన్నీ మన మనసుని, ఇంద్రియాలని అదుపులో పెట్టడానికే. మన దృష్టిని ఈ భౌతిక ప్రపంచం వైపు నుంచి మన అంతరాత్మ వైపు, ఆధ్యాత్మికత వైపు మళ్లించడమే వీటన్నిటి అంతిమ లక్ష్యం. ఓకే, ఇప్పటిదాకా మనం శివరాత్రి ఏంటి, ఎందుకు, ఎలా అనే విషయాలన్నీ చూశాం కదా. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఈ పండుగలోని అసలు సందేశమేంటో ఒక్కసారి సంగ్రహంగా చూద్దాం. చివరిగా చెప్పాలంటే మహాశివరాత్రి అనేది బయట చేసుకునే పండుగ మాత్రమే కాదు, అదొక అంతర్గత ప్రయాణం. మనందరిలోనూ ఓ దైవ చైతన్యముంది, అది మేల్కొల్పబడటానికి ఎదురుచూస్తోందని గుర్తుచేసే ఒక శక్తివంతమైన రోజు ఇది. సో ఈ మొత్తం విశ్లేషణ తర్వాత మన ముందు ఒక ప్రశ్న మిగిలిపోతోంది. మన జీవితంలో ఎదురయ్యే చీకటిని తరిమికొట్టడానికి, మన దారికి వెలుగునిచ్చుకోవడానికి ఈ పవిత్రమైన రాత్రి నుంచి మనం నేర్చుకోగల శాశ్వతమైన పాఠం ఏమిటి? ఇది మనందరం ఆలోచించాల్సిన విషయం.